మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు ఎలుగెత్తి చదవగా విందాం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఈనాటి ధ్యానం యొక్క అంశం, ద టాపిక్, ద టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఏమిటంటే దేవుని ఎంపిక అనండి. గాడ్స్ చాయిస్ అనండి. దేవుని ఎంపిక. దేవుని ఎంపిక. దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు? దేవుని ఎంపికలో కోటీశ్వరులు ఉన్నారా? మేధావులు ఉన్నారా? దేవుని ఎంపికలో సంపన్నులు ఉన్నారా? దేవుని ఎంపికలో మహాప్రజ్ఞా పాఠవాలు గల వారికే స్థానం ఉండిందా? గాడ్స్ చాయిస్ లో మనం చూస్తే ఎవరెవరు ఉన్నారు అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. మనం ఒక 10 వస్తువులు అక్కడ పెట్టి నీకు ఏది కావాలో ఎంపిక చేసుకో అంటే ఉన్న వాటిలో బెస్ట్ తీసుకుంటాం. ఎవరు ఓ 10 వస్తువులు సరదాగా అప్పుడు స్వీట్స్ కొనుక్కొచ్చినప్పుడు అన్ని రకాల స్వీట్స్ కూడా ఉండేలాగా 2 కిలోలు పడు 5 ఆడు షాప్లో ఉన్న అన్ని ఒక పీస్ అన్నా పడేలా. ఆ డబ్బా ఆ పిల్లలకి వెళ్ళి నేను నచ్చింది తీసుకోరండి. ఎప్పుడైనా ఉన్న దాంట్లో బెస్ట్ ఏమైనా చేయబట్టాలి. ఎవరైనా లీస్ట్ తీసుకుంటారు. 10 రకాల వస్తువులు అక్కడ పెట్టి నీకు ఏది కావాలో తీసుకో అంటే ఖచ్చితంగా బెస్ట్గా చేయాలి. ఎంత చిన్న విషయం మొదలుకొని ఎంత పెద్ద విషయం దాకా మనిషి చాయిస్ ఎప్పుడు కూడా బెస్ట్, వాల్యుబుల్, కాస్ట్లీ. మనిషి మనసు ఎప్పుడు అనకూడదు. ఎవరైనా నువ్వైనా నేనైనా ఎంత పెద్దలేదు. లీస్ట్ కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు నేను యుగముల పూర్వం నుండి మరుగైన దేవుని మర్మం యుగ సమాప్తిలో బయలుపరచబడాలనుకున్నటువంటి దేవుని సత్యం, కాలమునకు ఆవలి పక్కన ఉన్న దేవుడు, ప్రపంచమునకు ఆవలి పక్కన ఉన్న దేవుడు కాలములోనికి ఈ ప్రపంచంలోనికి రావాలని సంకల్పించినప్పుడు అనాదిగా సృష్టిస్తూ అన్నిటిని నిర్వహిస్తున్న ఆ వాక్యానికే శరీర ఆకారం ఇచ్చి భూమికి పంపాలి అని సంకల్పించినప్పుడు ఈ ప్రపంచములన్నిటిలో భూమిని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు ఆ భూమికి అడుగు పెట్టాలి అనే సంకల్పం ప్రభు చేసుకున్నప్పుడు ఆ సంకల్పములో అమర్చబడినట్లుగా ఎవరిని ఎంపిక చేసుకోవాలనుకున్నాడు? ఆ భూమి మీద అడుగు పెట్టాలనుకున్న సంకల్పం చిన్నది కాదు. అనాదిగా ఉన్నటువంటి ఆ చీకటిని ప్రారంభాలి, శత్రువును బంధించాలి, ఈ ప్రపంచానికి పీడగా ఉన్నటువంటి సాతానుని ఓడించి పూర్తిగా వాడిని బంధించాలి. ఆది మానవుడు మొదలుకొని చివరి మనిషి వరకు ప్రతి మానవుడి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ భూ ప్రపంచమే కాక ఈ భూమి లాంటి ప్రపంచాల విషయంలో ఇంకా చాలా ఉన్నాయి. భూలోకం, స్వర్గలోకం, నరకలోకం 3 అనుకోవద్దు. ఇలాంటి ప్రపంచాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ప్రపంచంలో కూడా జీవులు ఉన్నారు. వారిని మనుషులు అన్నాడో దోతలు అన్నాడో ఏం పేరు పెట్టుకున్నాడో మనకు తెలియదు. వాళ్ళు కూడా సృష్టించబడ్డ వాళ్ళే. వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు దేవునికి. వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు దేవునికి. అందుకే కొలసి 1:16 నుంచి 16 చెప్పాడంటే అవి ప్రభుత్వములైనా, అధికారములైనా, సింహాసనమైనా, కనిపించేవైనా కనిపించడమైనా. అంటే కనిపించని లోకాలలో కూడా ఇంకా కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, సింహాసనాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సిల్వ రక్తము ద్వారా తండ్రితో సంధి చేశాడు అన్నాడు. అంటే యేసు రక్తం మనకు అవసరం ఏంటంటే మిగతా ప్రపంచంలోని వరకు కూడా అవసరమే. ఇలాంటి వాక్యం పడుకుని అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని పుస్తకాలు రాసి బతికేస్తున్నారు.
అది అబద్ధమే కాదు, మనకు అవసరం కూడా కాదు. ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నవాడికి బుద్ధి ఉందా లేదంటే మనకు బుద్ధుని సరిపోతుంది కదా. అడుగులు మనకెందుకు, అడుగు సరిగ్గా బాగా ఎత్తదు అయితే. కనుక ధర్మశాస్త్రంలో అప్రధానమైన వాటి మీద మనసు పెట్టొద్దని ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని రాస్తారు దేవుడు మనకి. కాబట్టి వాళ్ళు కూడా అంతరిక్షంలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆహార పద్ధతులు ఏంటి దాన్ని సాధించి దాన్ని తెలుసుకుని మనం ఏం చేస్తాం. ఇప్పుడు మనం ఒక పరిశుద్ధ జీవితం చేయాలి, సామాజిక ఆరోగ్యాన్ని కాపాడే సామాజిక స్పృహ కలిగిన పవిత్ర జీవనం ఉండాలి, మనకు ఒక ఆరోగ్యకరమైన జీవనం ఉండాలి, మనం మెరుగైన సమాజం కోసం పనికొచ్చే మంచి పౌరులుగా బతకాలి, ఈ దేహాన్ని వదిలిన తర్వాత మహిళ కలిసి పనికొచ్చే బతుకు బతకాలి. అంతవరకే మనం ఆలోచించాలి. అంటే వినువారిని చెరుపుటకు తప్ప మరి దేనికి పనికిరాని వ్యర్థ వివాదాలకు దూరంగా ఉండమని తిమోతి అనే పాస్టర్ గారికి పౌలయ్య గారు చెప్పాల్సిన కారణం అదే. పాస్టర్లే ఆ ఆర్గ్యుమెంట్ల మీద ఇష్టపడుతున్నారట. అదొక ఇంట్రెస్ట్. నేను 5 years నేను స్టడీ చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఏం అనుకుంటాకి నోవకు భార్య పేరు అవసరమా? నోవకు భార్య పేరు తెలుసుకోవడానికి 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు అసలు? అంత మంచి వ్యక్తి కదా, పేరు ఎందుకు రాలేదు? ఇలాంటి తెగవాడు దొరుకుతాడు, ఆ పని దొరుకుతాడని వదిలేసాడు. మనము కూడి వచ్చుట క్షేమాభివృద్ధి కొరకు అన్నాడు. మనం బైబిల్ చదివేది ఆత్మలో క్షమాభివృద్ధి పొందడానికి. ఇప్పుడు నోవకు భార్య పేరు తెలవటం వల్ల నీకేం వస్తుందో నాకు తెలియగలుగుతున్నాను. పరిశుద్ధుల నీతి క్రియలు మనకు పెళ్లి వస్తాం. ఆ పరిశుద్ధుల నీతి క్రియ నోవకు భార్య దర్శనం తనకు రాకపోయినా, స్వరం తనకు వినబడకపోయినా, అసలు తనకు ఏమీ తెలియపోయినా తన భర్తతో దేవుడు మాట్లాడితే నాకు మాట్లాడినట్టే. దైవజనుడు ఆయన, దేవుడితో మాట్లాడుతున్నవాడు, దేవుడితో నడుస్తున్నవాడు, ఈ తరంలో కృప పొందినవాడు. ఆయన దర్శనమే నా దర్శనం, ఆయన భారమే నా భారం అనే నీతి క్రియ మనకు వస్త్రంగా మనకి సరిపోద్ది. ఆ పేరేంటేమో ఆ రోజుల్లో 100 సంవత్సరాలు ఏం వంట చేసి ఉంటుంది, ఎందుకోసమా? వాటినే రామాయణంలో పిడకల వేట అంటారు. వ్యర్థం అన్నమాట, ఉపయోగం లేదు వాటి వల్ల, టైం వేస్ట్ మనం. ఇంకా ప్రపంచాలు ఉన్నాయి, కానీ భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటే ఇంకా అక్కడ ఉన్నారు కదా అని అర్థం. దాన్నే పరమగీతాల భాషలో లెక్కకు మించిన కన్యకలు కలరు, నా పౌరుము నిష్కలంకురాలు ఒక్కటే అన్నాడు. చాలా మంది ఉన్నారు. ఇంకా యెరూషలేము నుండి ఎరుకకు రాతి వేత దూరంలో, అని రాతి వేత రాయిస్తే ఎంత దూరం పడుతుంది, అది ఏ బరువు రాయి ఉంటుంది, అవసరమా? అక్కడ ఎందుకు రాశాడు? ఆ డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. రాతి వేత దూరం అంటే అంత సమయమే. యెరూషలేము ఎరుకోకు దిగి వెళ్ళారు అంటే ఆ ఎరుకో డౌన్లో ఉంటుంది, అది డౌన్ టౌన్, ఇది హిల్ టాప్. ఒక ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి దాని మీద మనం ఆలోచించేసి దిగాడంటే అలా దిగాడు. వ్యర్థమైన దాని కొరకు మనం టైం పాటు చేసుకోకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్పిరిట్, మెనీ థింగ్స్ ఆర్ ఓన్లీ ఫర్ ది ఇన్ఫర్మేషన్. బైబిల్లో రాయబడినవన్నీ నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసే కాదు, నీకు ఇన్ఫార్మ్ చేసే కొన్ని ఉంటాయి. దానివల్ల ఇన్ఫర్మేషన్ తీసుకో. అది ఎందుకు మరి అలాంటప్పుడు అని అడిగితే, బైబిల్ అబద్ధాల పుట్ట కాదని, చరిత్ర పుస్తకం కాదని, పుక్కిటి పురాణం కాదని, అది నిజంగా దైవ గ్రంథం నిరూపణ కోసం. మీరు యెరూషలేము 2000 సంవత్సరాల క్రితం కూడా రాసిన పుస్తకం కదా, వెళ్ళి చూడండి. యెరూషలేము హైట్లో జెరూసలేము హైట్లో ఉందో ప్రతిదీ పిన్ పాయింట్, ప్రతి ఊరి పేరు. అంటే బైబిల్లో వాస్తవాలే రాశారు. ఇది పుక్కిటి పురాణం కాదు, చందమామ కథలలో కథల పుస్తకం కాదు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి పుస్తకం అనేది కాదు. ఇది నిజమైనది అని నిరూపణ కోసం కొన్ని ప్రూఫ్స్ మనకి ఇస్తారు. దాని ద్వారా ఇది సత్య గ్రంథము అని అర్థం చేసుకోవడమే తప్ప ఇంకా అంతగా సమయం వ్యక్తం చేయకూడదు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇంత మహానుభావుల చరిత్రలో ఎందరో ఉండగా, ఏమండి ఈ మనుషులు, భూమి అన్ని తరాలు, అన్ని కళలు, మానవులు, అన్ని ప్రపంచంలో ఉన్న మానవులు, ఆ బుద్ధిజీవులు, వీరందరినీ సంధి చేయడానికి దేవుడు భూమిని ఎంపిక చేసుకున్నాడు. దాని ద్వారా ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఒకటి, సాతానుని ఓడించాలి, పాపానికి ప్రయత్నం చేయాలి, చీకటిని బంధించాలి. ఏమండి నిత్య మహిమలో తన వద్దకు రాగలిగిన మానవులు నిత్య ఏర్పాట్లో సంకల్పంలో వారిని విమోచించాలి. యుగముల పూర్వమైన మరుగైన మర్మాలు బయలుపరిచి పెళ్లి కుమార్తె ఇన్ని కార్యాలు చేయడానికి దేవుడు భూమి మీదకి రావాలనుకున్నాడు.
ఇంత మహా గొప్ప యజ్ఞానికి కార్యానికి ఎవరిని వాడుకోవాలని ఎంపిక చేసుకున్నాడు? దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఏదైనా మట్టి పనికి వెళ్ళి ఎవరిని పెట్టేద్దాం, ఏదో స్కిల్డ్ పని అనుకోండి వస్తున్నాను కదా, చేయాలి పని 10 సార్లు ఆలోచిస్తాం. మరి ఇంత మహాయజ్ఞానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? ఎవరిని పాత్రలుగా వాడుకోవాలనుకున్నాడు? ఖచ్చితంగా మెరుగైన వాళ్ళని, బాగా బెస్ట్ అనుకున్న వాళ్ళని తీసుకోవాలి అసలు. కానీ విచిత్రంగా ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంటే ఎవరెవరి కుటుంబాల్లో ఆ గర్భములో నుంచి యేసు లోకానికి వచ్చాడు అన్న జీనియాలజీ లిస్ట్ రాశాడు. అందులో ఫస్ట్ పేరు ఎవరంటే అబ్రహాం అన్నాడు. చెప్పాలి గట్టిగా. అబ్రహాముని ఎంపిక చేసుకోవడానికి దేవుడుకున్న కారణం ఏంటంటే అబ్రహాం రోజు దేవుడికి సందేహించేవాడు. మరి ఇవ్వండి మీరు కాంక్లూషన్ దేవుడు ఆశీర్వదిస్తాడు, కాంక్లూషన్. మరి వీళ్ళందరూ దేని పడి చెప్తున్నారు? God wants to bless you, God wants to lift you up, God wants to what? God wants to. You want only money, and you are telling God wants something. ఈ లిస్ట్ లో అలాంటి వాళ్ళ పేర్లు లేవు కదా సార్. ఎవరి పేరు ఉంది? అబ్రహాం ఎవరండి? అసలు దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తి, విగ్రహాలు తయారు చేసి మరీ అమ్ముకునే వ్యక్తి. అలాంటి వ్యక్తికి దేవుడు కనపడ, దేవుడు ఏ మేలు చేయలా, దేవుడు పిలిచాడు. అబ్రహమా అంటే బట్టి తుల్లిపడి చూస్తాను, ఎవరు కనపడలేదు, ఆగితే కనపడలేదు. మళ్ళీ స్వరం వస్తుంది ఆకాశంలో నుంచి, అబ్రహమా నాకు పిలిపి పిలిచినారు. ఎవరయ్యా? నేను సృష్టించిన దేవుడు. అయ్యి బాబాయ్, నేనే చాలా మంది సృష్టించాను. రోజుకో దేవుడు నేనే తయారు చేసేవాడు. కానీ నువ్వేనా సృష్టించావా? సూపరు, ఇక నాకు ఇంకేం అక్కర్లే, చాలు, నాకు ఇది చాలు, నాకు ఎంతకన్నా ఆనందం ఇంకేం లేదు అని గురిసిపోతే నేను చెప్పాడు. నేను చూపించే దారిలో కానీ వచ్చేవా నేను ఆచరిస్తాను. అవునా అన్నాడు. దానికోసం నువ్వు స్వజనములు విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి. అమ్మ బాబోయ్, నీ దారిలోకి రావాలని అందరూ వదిలేసుకోవాలా? అసలు నువ్వు ఎవరో తెలియదు, నాకు రూపాయలు ఏం చేయలేదు, నాకేమి ఇవ్వలేదు, ఈ పడడానికి ఎందుకు అందరూ వదిలేసుకోవాలా? రేపు పొద్దున నువ్వు మోసం చేస్తే. ఇవన్నీ ప్రాక్టికల్ పాయింట్సా కాదా? ఇంటికైనా బీభత్సం ఏంటంటే అసలు దేవుడు కనపడితే ఆ రూపాయలు చూసి మేము చూసి ఉబ్బి తప్పిపోయిపోయి చాలే కానీ వచ్చేస్తాను. అసలు కనపడలేదు, ఏమీ చూపించలేదు, ఏమి ఇవ్వలేదు. ఒక స్వరం, నేను నీ సృష్టించిన దేవుడిని, అంతే. నా మార్గంలో నడుచుకుంటూ అందరినీ వదులుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే అంటే ఒక్క రెప్పపాట్లో అది చూడని దేవుడైనా, తనకి ఏ మేలు చేయకపోయినా, అక్కడ నాన్నగారి సేవ ఉంది, బతికించేసి గురిపించలేదు, చిన్నప్పుడు చచ్చిపోయిన అమ్మని బయటకు తీయలేదు, అందులోపై వేరేమి చేయలే. అబ్రహాముని ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే కనపడిన రూపానికి కాక, నా మాట వింటారా, చేసిన మేలులకు కాక మాట్లాడుతున్న దేవుడి విశ్వాసం వచ్చాడు. ఆ ఒక్క పాయింట్ మీద తెగ నచ్చేసాడు అబ్రహాం. నా మాట మీద ఎంత గౌరవం. అద్భుతాలు నమ్ముకోలేదు, స్వస్థతలు నమ్ముకోలేదు, ఏమీ నమ్ముకోలేదు. ఏమో నమ్ముకున్నాడు? నా మాట నమ్ముకున్నాడు. ఆ మాటకు స్వతంత్రం తెలుసుకున్నాడు. ఇష్టంటోడు కాదు, ఇతను ఒక సాధనంగా నేను చేసుకుంటాను. ఈ లోకములోనికి రక్షకుడిగా రావాలనుకున్నప్పుడు, శరీర అవతారం ఎత్తినప్పుడు, రావతారిగా రావాలనుకున్నప్పుడు ఆయన ఎంపిక చేసుకున్న వ్యక్తుల జాబితాలో మొదటి పేరు అబ్రహాం. ఎందుకు ఫస్ట్ పొజిషన్ ఇచ్చాడు? ఒకటే గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు, మేలులు, ఆశ్చర్యాలు, దర్శనాలు, రూపాలు, వీటన్నిటికంటే కూడా ఆయన మాట మీకు విలువ ఎవరికి ఇస్తాడు, ఆయన మాటకి ఎవరు ఎక్కువ ప్రార్థిస్తాడు, వాటిని ఎప్పుడు దేవుడు సెకండ్ లిస్ట్లో పెట్టండి, వాడు టాప్ లిస్ట్లో ఉంటుంది. నమ్మితే విశ్వాసం ఆమె చెప్పండి. కొంతమందికి ఎన్ని వాక్యాలు చెప్పండి, ప్రభువును క్షమించను కాక ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలో కనపడుతుంది వాతావరణం. ప్రాంతాలను బట్టి విభజన చేయట్లేదు, వాళ్ళు ఎన్ని చెప్పు దర్శనం కనపడదు. నువ్వు దర్శనం కంటే, ప్రవచనం కంటే వాక్యమే గొప్ప అని 3 గంటలు వాక్యం చెప్పాక ఆడొచ్చి మోగ ప్రార్థన చేయగలరు.
ప్రార్థన చేసిన దేవుడు ఏం చూపించిన చూపించద్దు మనకి. ప్రార్థనా పూర్వకంగా ఒక మంచి మాట చెప్పామనుకోండి, అలాగేనండి అంటాడు, చేయడు. ఎందుకంటే దేవుడు ఇంకా చూపించదు. ఆడికి రాత్రి కల్లో కనపడాలి, స్వప్నంలో కనపడాలి, ప్రార్థనలో కనపడాలి. ఆడికి చూపిస్తే తప్ప భూమి మీద నువ్వు ఎన్ని వాక్యాలు చూపించడానికి ఆడు ఖచ్చితంగా అబ్రహాం బ్యాచ్ కాదు, ఖచ్చితంగా కాదు. దర్శనములు నిజమే, ప్రవచనములు నిజమే, వరములని నిజమే. అంటే టాప్ దేవుని వాక్యం. అది కూడా అనలేదు సరిగ్గా. ఆమె ఎవరిని ఫాలో అవుతున్నారు బాబు, నాకు అర్థమవుతలేదు. చిచ్చి 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 138వ కీర్తన 2వ వాక్యంలో, దేవా నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసుకున్నావు. ఆయన నామం ఎంత పవర్ఫుల్, ఎంత గొప్పది. ఖచ్చితంగా లేకపోతున్నా నామం. అలాంటి నామం కంటే వాక్యం గొప్ప అంట. నీకు వాక్యం విలువ, దేవుడే వాక్యం. అందుకనే దేవా నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించున్నాడు. కీర్తనలు దావీదు వాక్యం యొక్క విలువ అర్థమైతే నీకు తెలుస్తుంది. పాటలు తెగ రాశాడు దావీదు, రాశాడు. పాటలు ఎవరు రాశాడు? అన్ని సోది పాటలు ఇప్పుడు కానీ. అలాంటి పాటలు రాసిన దావీదు అంటాడు తెలుసా, ఏ మాట మీద రాశాడు సూపర్ రాశాడు. ఒక వాక్యం రాసినప్పుడు 176 చరణాలు రాశాడు. ఎంతకి తెలుగుతలేదు పాట. 3 చరణాలు ముగించేస్తాం. ఎంతలో పాట రాసిన అందులో మొత్తం బాగా వచ్చేలా ట్రై చేస్తాం. మా అయితే పోనీ ఎప్పుడు పోతే మొంగమూడు దేవదాసాగర్లకు పోనీ 12 176 రాత్రి పాటకే. అంటే దాన్ని ఎంపిక చేసుకున్న అంశం దేవుని వాక్యం. దాన్ని వివరించడానికి 176 వచ్చాలు రాస్తే కానీ తృప్తి అవ్వలేదు. పోన్లే కొంతమంది ఏం చేసామన్న ఫీల్ రాలేదు. వాక్యం పట్ల అంత అభిమానం, అంత అవగాహన రాగలుగుతుంది. స్తోత్రం అట్లేదు. హల్లెలూయా. నేనంటే మీకు వాక్యం పిచ్చి పట్టుకుంటే, వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని అభిమానిస్తే, వాక్యాన్ని గౌరవిస్తే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని ఫాలో అవుతే, వాక్యమే ప్రామాణికంగా పెట్టుకుంటే, వాక్యానికి టాప్ ప్రయోజనం ఇస్తే, దేవుని చాయిస్ లిస్ట్ లో నీ పేరు కూడా వస్తుంది. పక్కా ఇది. వాక్యాన్ని కాకుండా చాలా మంది ఫలానా చర్చలు ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే అయిపోయింది నాకు. ఇక అప్పుడు అలాగైపోతుందా ఇలాగంతకు చర్చ అయిపోయింది. అలాగే నాకు అర్థం అవుతుంది. ఇదివరకు ఒక భక్తులు వచ్చాడు, మేనేజ్ చేయలేదు. మా బేరం అయిపోయింది. ఆ భక్తులు చిన్న మందిని ఉండేది, రేకుల చెట్టు ఈ కరెక్ట్గా తెలిసే కూర్చున్న సుమారులో అక్కడ కూర్చునేవాడు. ఈ చర్చిలో దేవుడు ఉన్నాడండి, మన చుట్టుపక్కల ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడు నేను చూశాను అంటాడు. గోరేతకి వాటర్ ప్యాంట్ చూపించడం, ఒక ప్యాంట్ చూపించడం, ఎక్కడ బట్టికే ఉన్నాడు. అమ్మో ఇక్కడ వెలుగు మామూలు లేదు నేను చూశాను. అంత గ్యారెంటీ కనపడు 2 నెలలు మేనేజ్ ఇచ్చాడు. ఇప్పుడు తప్పలేదు. ఇంక అంతకన్నా పెద్ద దాచిన ఇంకో దగ్గర కనపడదు నాకు లేదు. మెరిస్తే ఒకలాగా, కనపడితే ఒకలాగా, వినపడితే ఒకలాగా. ఈ బ్యాచ్ ఏంటండి సర్వకాల సర్వావస్థలలో తిరుగులేని సర్వాధికారము, ప్రామాణికము మనకు దేవుని వాక్యమే. వాక్యాన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం హృదయంలో పెట్టేసుకోవాలి. మాట్లాడితే వాక్యమే మాట్లాడాలి, ప్రకటిస్తే వాక్యం ప్రకటించాలి, ప్రార్థనలో కూడా వాక్యం ఎత్తుపట్టాలి. వాక్యం 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 పిచ్చైపోవాలి. కార్యముల కన్నా, అద్భుతముల కన్నా, దర్శనముల కన్నా, వరముల కన్నా వాక్యమునకు ఎక్కువ. అంటే నీకు కలలో కనిపించిన దానికంటే, నీకు దర్శనములో కనబడిన దానికంటే, వాక్యములో వినిపించిన దానికి ఎక్కువ వాల్యూని ఇస్తే ఇది అబ్రహాము బ్యాచ్. దేవుడు భూమి మీద ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనిషి ద్వారా చేస్తారు కదా. మరి నరాధన ఇంకోసారి మరి ఎవరి ద్వారా చేయాలి అని దేవుడు లిస్టు రాసుకుంటే ఖచ్చితంగా నీ పేరు ఫస్ట్లో ఉంటుంది. ఈ భూమి మీద బతికి నీ పాపిష్టి మట్టి జీవితంలో దేవుడు ఎంపిక చేసుకుని, ఇష్టపడి, కోరుకుని ఒక పాత్రగా బ్రతకడం కన్నా ఇంకేంటి మనకు కావాలా? కొన్ని వేల పాత్రలో మన పాత్రను ఎంపిక చేసుకుంటే అంతకన్నా మనకు అదృష్టం, భాగ్యం ఇంకేంటి? అలాగే దేని బట్టి కులమో, గోత్రమో, డబ్బో, తెలివే దేని బట్టి సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన? వాక్యము అనండి. కనుక మీలో వాక్య ప్రేమికులు ఎవరు? వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారు? వాక్యాన్ని ఎవరు గౌరవిస్తారు? వాక్యాన్ని ఎవరు ఎత్తులు పెట్టుకుంటారు? వాక్యానికి అగ్రతామం ఎవరిస్తారు? వారు అబ్రహాము వారసులు, అబ్రహాము సంతానం, దేవుని ఎంపికలో
జిల్లాని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, గ్రామాన్ని కానీ రక్షించుకోవాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే వాక్యాన్ని ఇష్టపడతాడు. ఎవరో చెప్పిందో, ఏదో కనిపించిందో వాక్యానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని దగ్గర లిస్టులో నీ ప్రయత్నం తగ్గిపోతాం. వీడి అంత కరెక్ట్ కాదులే, వీడు ఎటు అద్భుతం అనుభవం నాకు వీడు తెచ్చి అని ఆ క్వాలిటీ తగ్గిపోయింది. వస్తువు బాగానే తయారైంది, క్వాలిటీ టెస్టింగ్కి వెళ్తే తెలిపోయింది. దేవునికి స్తోత్రం. షేపులు మెజర్మెంట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చేయదు, క్వాలిటీ తగ్గిపోయింది. అక్కడ తీసేయ్, రిజెక్టెడ్. ఆ రిజెక్టెడ్ కూడా ఇంకొక ఉపయోగపడుతుందిలే, అలా వాడబడతాం. అప్పుడు కొంచెంలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో దేవుడు ఫస్ట్ ఎంపికలో ఎవరి పేరు చెప్పుకున్నాం మనం కూడా దేవుని ఎంపికలో గాడ్స్ చాయిస్ అన్న లిస్టులో నా పేరు నీ పేరు ఉండాలంటే మనము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? కావాలి చెప్తే వెంట మీద చదువుకోవడం కూడా. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు అందరూ? తగ్గింది సౌండ్. ఇప్పుడు చాలా మంది కలగట్టుకుని గుడ్లు తెచ్చుకుని దుర్మార్గం భక్తి చేయకండి. రోజు చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ లేకుండా జీవితంలో ఎక్కడికి మనం వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి. వాక్యమే మన ప్రపంచం, మన సర్వం వాక్యమే. అంత పిచ్చి పట్టుకోవాలి. వాక్యం వినడం, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం, వాక్యం ప్రకటించడం, ఏమండి వాక్యాన్ని పాటించడం, అది మన ప్రపంచం. ఎక్కువ దేవుడి లిస్టులో ఈ పేరు పక్క ఫస్ట్ లిస్టులో ఉంటుంది. రెండో పేరు ఇస్సాకు. ఆ లిస్ట్ పోయినప్పుడే అబ్రహాము పోయినప్పుడు లిస్టు. మీరు ఇంకో పేరు చెప్తే రాత్రి కూర్చొని నువ్వు లిస్ట్ తయారు చేసి ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు లిస్ట్ కావాలి మనకి. ఫస్ట్ పేరు ఏంటండి? రెండో పేరు ఏంటండి? ఇస్సాకును ఎందుకు దేవుడు లిస్టులో పెట్టాడు? ఆ నాన్నగారు దుర్మార్గానికి బలైపోయాడు పాపం, చిన్నపిల్లడు. మరి ఏం చేద్దామండి? కాన్సెప్ట్ కట్టేసి ఆదికాండము 22వ అధ్యాయం మాత్రమే చదివితే నీకు అలా కనిపిస్తుంది. కానీ హెబ్రీ పత్రిక 11 దాకా వస్తే నీ ఫీల్ మారుతుంది. హెబ్రీ 11 ఏమన్నాడు? ఇస్సాకు సమర్పించుకుని ఊపిరాడకుండా చేసేసి 2 కర్రకి అడకరేసి కట్టేసి కాలు చేతులు కట్టేసి కత్తి పెట్టి నరిగేస్తుంటే అసహాయ నిస్సాయం దుర్మార్గుడు, అకసాయి వాడు, నన్ను చంపుతావా, కన్ను తండ్రి వాడు, దుర్మార్గుడువా అంతా ఏడుతో పడుకోలేదు. అక్కడ ఇస్సాకు స్వచ్ఛంగా సమర్పించుకున్నాడు. దేవుడికి ఇవ్వాల్సిన గొర్రె పిల్లలు నేనా? అంతకన్నా భాగ్యమే డాడీ అన్నాడు. తండ్రివేనా? కన్న కొడుకుని ఖచ్చితంగా నరికేస్తావా? నీకు మనసు ఎలా ఒప్పింది నాన్న? నీ చేతులు ఎలా వస్తాయి నాన్న? దేవుడు నీకు న్యాయం తీర్చుడు కాక. నాకు చాలా పిల్లలు అంటారుగా, కనీసం ఒక కాలేజీలో చేరిస్తేనే నేను చదవాల్సిన కోర్సు నువ్వు డిసైడ్ చేయించానా? అది గింజేసుకుని కొడుకులు కూతురు కుప్పలు తెప్పలు తెచ్చారు. ఇంకా పెళ్లి దగ్గరికి వస్తే ఇంకా సూపర్. నా జీవిత భాగం నేనే ఎంపిక చేసుకుంటాను, నువ్వెవరు ఎంపిక చేస్తారు? దట్ ఈస్ మై చాయిస్, యూనో. సైతన అంతా ఏళ్ళ రాజ్యం, ఏళ్ళ ఎంపిక. ఇప్పుడు మనం ఏం చేయాలి? గాడి జాగ్రత్త చేసి 20 ఏళ్ళ బట్టి సంపాదించాం కదా, అది మొత్తం హిట్ పంపించేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? అన్నదస్తులు చేరాలి. ఎందుకంటే ఆ పాపిష్టి బతుకులు మనం ఎలా చూడవు కదా. సైతాన్లన్నీ మార్మల్స్ పొందేలా స్తోత్రం చెప్పండి. చూడండి, ఇస్సాకు నాకు ఎంత ఇష్టమైన క్యారెక్టర్. పాత నిబంధనలో యేసు ప్రభువులతో పోల్చదగిన పరిశుద్ధమైన క్యారెక్టర్ ఇస్తాను. చాలా గౌరవించవలసిన క్యారెక్టర్ ఇస్తాను. ఎందుకన్నా మాట అంటే అది ధర్మశాస్త్రం లేని కాదు అన్నాడు. అది తప్పు, ఇది ఒప్పు అని చెప్పిన లేదు అసలు. హెబ్రీలో పౌలుగా రాస్తూ ధర్మశాస్త్రం వల్లే కదా పాపం అంటే ఏంటో తెలుస్తున్నారు రోమాలో చెప్పాడు. సో డూస్ అండ్ డోంట్స్ చెప్తే కదా తప్పని తెలుస్తుంది. అసలు ధర్మశాస్త్రమే కాలంలో తప్పు ఎలా తెలుస్తుంది? అసలు అబ్రహాము భార్య మరణాంతరం మీద వివాహం చేసుకున్నాడు. యాకోబు మొదటిగా యుద్ధం చేసుకున్నాడు. ఆ కాలంలో ధర్మశాస్త్రమైన కాలం. ఆ కాలంలో కూడా ఇస్సాకు ఏకపత్ని వ్రతులుగా ఉండిపోయాడు. ఆ కాలంలో కూడా ఇస్సాకు తన భార్యను ఎంపిక చేసుకున్నాడు. నాన్నగారు ఒక పెద్ద మనిషిని పెట్టి, నా కొడుకు తగిన భార్యను తీసుకురా అంటే
నేను కూడా వెళ్తాను అలాగే. అప్పుడు అబ్రహాం వయసు ఏంటి? పెళ్లి సంబంధం చూడటానికి స్వయంగా వెళ్ళేంత ఆరోగ్యం లేని మంచాన పడిన వృద్ధాప్యం, అర్థలేని పరిస్థితి. ఆ పడుకొని ఎలియాజరు చేయి తీసుకుని ప్రమాణం చేయించుకుంటున్నా, కొడుకు మంచి భార్య తీసుకురా, పలానా ఊరిలో మా ఆళ్ళ దగ్గర తీసుకురా, నువ్వు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఇదంతా ఇస్సాకు సమక్షంలో జరుగుతుంది. నేను కూడా చూడాలి కదా, అవసరం లేదు. ఇంకో అరగంటకో పూసేపుడుకో భార్య ఇంటికి వస్తున్న టైంలో ఇంటి దగ్గర సంతోషంతో ఆర్భాటంతో ఎయిర్పోర్ట్లో లేడు, పొలంలోకి వెళ్ళి మోకాలు నుంచి దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ నేను ఏమని ప్రార్థన చేసుకుంటాడు? వెళ్ళి బాగా తరగాలి ప్రభావ, 150 బోతులు తగ్గాలి ప్రభావ, అది లేదు కదా, లేదు కదా. ఏ ప్రార్థన? అయ్యా నీ చేతుల్లో బిడ్డ రావాలి. నేను చిన్నప్పటి నుంచి బలి, నాకు ఆ మాట చాలాసార్లు చెప్పాను. నేను బలిపీఠ మీద పెరిగాను కదా. బలిపీఠ నువ్వు ప్రేమించి ఇచ్చేయమన్నావు, మా నాన్న ఇచ్చేసాడు. బలిపీఠం మీద పెట్టింది మందా దేవుడుదా? మీరు చెప్పండి. ఒక అర్పణ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టావు, అది మందా దేవుడుదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరేనా తీసుకెళ్ళి నమ్మకం పెంచు. ఇప్పుడు ఇస్సాకు నరకల ఇంట్లోనే ఉన్నాడు, కానీ బలిపీఠం మీద వస్తూ ఇంట్లోకి వచ్చాక కూడా అది ఎవరవుతుంది అంటే ఇస్సాకును అబ్రహాం ఎలా పెంచాలి? దేవుని కుమారుడు, నావుడు కాదు. ఇది నాకు హక్కులు లేవు, ఈ నావుడు కాదు, దేవుడికి తెచ్చాను బాబోయ్, బలిపీఠం పెట్టేసాను బాబోయ్, ఇది నాది కాదు. నేను బలిపీఠం మీద పెట్టబడినది కదయ్యా, నీ పిల్లలు కదయ్యా, మరి నీకు సంబంధం లేని వ్యక్తి వస్తే ఎలాగయ్యా? ఈ సమర్పణ లేకపోతే ఎలాగ బాబు? ఇంకా వచ్చేస్తున్నప్పుడు తయారవ్వాలని లేదు, మీ చిత్రం లేని వ్యక్తిత్వం పొద్దు బాబు. అయ్యా ఈ విషయంలో జోక్యం చేసుకుని పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడట. ఎంత మురిసిపోతాడంటే దేవుడు, అబ్బా ఏంటి క్యారెక్టర్, ఎంత సంతోషపడిపోతాడు దేవుడు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్నగారు తీర్పు ఇస్సాకు రెట్టుకొని వచ్చిన తర్వాత ఒక ప్రశ్న అడగలేదండి, తన కూడా తీసుకెళ్ళాడండి. ఒక్క ప్రశ్న అడగలేదు. అంటే తను ఎంపిక చేసుకోవటం, తను ప్రశ్నించడం, తను మాట్లాడుకోవటం, ఇష్టాలు మ్యాచ్ ఏమి రావండి. నాన్నగారు నిర్వహించారు, పెద్ద కష్టపడ్డాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఇస్తాను. అంత నమ్మకం అండి దేవుడి మీద, అంత గౌరవం అండి తల్లిదండ్రుల మీద, అంతగా అప్పగించుకోవటమా పరిశుద్ధాత్మకి. ఏం సరే క్యారెక్టర్. ఈనాటి ఎవరు ఇంకా పెళ్లి కాని వరకు శ్రద్ధార్థంగా ఆలోచించండి, నీకు ఎలాంటి నిబంధనలు రాగలవా, నీ వల్ల అవుతుందా? అలాంటి సమర్పణ ఎవరికైనా ఉంటే దేవుని లిస్టులో నీ పేరు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో కీలకమైంది, ఇంపార్టెంట్ మ్యారేజ్, అంత కీలకమైంది జీవితం అంతా ఉండాల్సిన దాన్ని పూర్తిగా దేవుడికి అప్పగించేసుకోవడం. దేవుడి మీద తన నమ్మకంకి అంతకన్నా రుజువు ఏంటండి? దేవుడు అంటే ఎంత గుడ్డి నమ్మకం. ఆయన మోసం చేయడు, ఆయన తేడా చేయడు, ఆయన మంచివాడు, బాగా చేస్తాడు, నాకన్నా ఆయనే మసాలు చెప్తాడు. ఎంత నమ్మకం దేవుడిలో ఉన్నది. నా ఎంపికలోనైనా పొరపాటు ఉండదు, మరి దేవుడి ఎంపికలో తప్పు ఉండదు అని నమ్మకం కదా. మురిసిపోతాడండి దేవుడు. రే ఎంత గుడ్డిగా నాపై ఆధారపడ్డాడు, నన్ను చూసుకోవాలి అనుకుంటాడు. అవునా కదా? చేయి పట్టుకుని నడిచే పిల్లల మీద మనకు బాధ్యత. మనం చేపట్టు నడుస్తాడు, అమ్మో బస్సు వస్తుంది, కారు వస్తుంది, కాపాడు. చేయి వదిలిపెట్టి నేను నడుతాను, సొంతంగా నడవడం కొంచెం తగ్గుతుంది. అదే బొసు మీద ఉన్న పిల్లల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాస్తవం కదా? నువ్వు ఎంతగా ఆధారపడుతుంటావో, ఎంతగా ఆనుకుంటావో ఆయన మీద, నీ మీద అంత బాధ్యత ఉంటుంది. నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని నీ పిల్లలు వెళ్ళిపోయే రకమైతే ఓకే, నువ్వు నాతో ఉంటే తప్పని అడుగు బయటికి వెళ్ళాలంటే అది వేరు. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నువ్వు ఎంత ఆధారపడతావో ఆయన మీద, నువ్వు ఎంత ఆనుకుంటావో నేను అంత బాగా చూసుకుంటాడు ఆయన. నువ్వు ఏదో నమ్మకేదో మర్యాదగా అనుకొని కాబట్టి ఆ దేవుడు భూమి బుద్ధి ఎట్టుకుంటున్నాడు చండాలంగా. ఆ టైపు రకమైతే బయటకు వెళ్ళేటప్పుడు కొంతమంది షాప్ ఓపెన్ చేయగానే ఆ పెట్టి ఓపెన్ చేసి అభివృద్ధిగా పుట్లేకెత్త పోతే అందులో ఉన్న చిల్లర కాసులు ఎన్ని కూడా ఎంత ఉక్కు బిక్కులు అయిపోతాయి. ఎంత బుక్కు బిక్కుగా అయిపోతాయి అంత తృప్తి. ఆ పొగ అందులోకి ఎదురు ఆడిపోతే డబ్బులు కలకలు ఆడిపోతాయి. మరి తీసి రకాలు అంటాడు. ఇవన్నీ ఇంట్రెస్ట్ చూస్తుంది, నేను ఏం చేస్తాను.
ఎంత డబ్బని అని అంటాడు. అదే రూపాయి సరిపోతుంది చిలకలుగా. మరి ఎంత డబ్బు కదా ఊరుకోవాలి మరి ఎంత బేరం. 10 రూపాయలు సొంత పెట్టలు ఏమంటే మాత్రం చేయి సరిపోతుంది. బేరం వస్తుంది. డబ్బు దగ్గర ఎంత బుద్ధి బయటపడుతుంది. ఇప్పుడు ఇస్సాకు సమర్పణ సూపర్ క్వాలిటీ అండి. జీవితంలో అంత పెద్ద నిర్ణయాలు అది అయిపోయింది. నాన్నగారు చనిపోయారు. నాన్నగారు త్రవ్వించిన బావులు అబ్బావు లేదు కదా అన్న పోజు మీద ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. పూడ్చేటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బావులు తవ్వించుకోవాలి. లేదు, నాన్నగారు త్రవ్వించిన బావులు ఏవైతే పూడ్చారో అవే బావులు తవ్వారు. అదే ఇంకో 4 బావులు తవ్వుకొని ఇస్సాకు త్రవ్వించిన బావులను బోటు పెట్టుకుంటే 10 కాలానికి పేరు ఉండిపోతుంది కదా. తన పేరు పైకి రావడం ఇష్టం లేదు. నాన్నగారి పేరు ఉండాలి. బాబు తండ్రుల మీద అంత గౌరవం ఉన్నది బ్యాచ్ ఎక్కడుందండి ఇప్పుడు? భౌతిక తండ్రులైనా ఆత్మీయ తండ్రులైనా పేరు వాళ్ళకి రావాలి, ఘనత వాళ్ళకి రావాలి, క్రెడిట్ వాళ్ళకి వెళ్ళాలని తాపత్రయపడి ఎవరు చెప్పండి. ఇలాంటి క్యారెక్టర్లను చూసి నేను భూమి మీద కావడానికి పనికొచ్చే క్యారెక్టర్ నెక్స్ట్ అన్నమాట. దేవుడు పక్షపాతంతోనూ అమాయకంతోనూ సెలెక్ట్ చేసుకోడు కదా. దేవుడి చూసిన లిస్టులో ఒక పేరు ఉండాలంటే అందుకే అంత క్వాలిటీ ఉండాలండి. హల్లెలూయా. ఈ సమర్పణ, ఈ అప్పగించుకునే విధానము, ఈ తండ్రుల పట్ల గౌరవము, ఈ క్వాలిటీస్ ఉంటాయే దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు చేసుకుంటాడు. నెక్స్ట్ యాకోబు అనండి. ఇదంతా కంగారు బాగా దగ్గర వేసానని అంటాడు. ఎవరిని ఎంపిక చేసినా నేను పర్లేదు కానీ ఈయన బట్టి నాకు నచ్చలేదు అని నాకేమనిపించింది. ఇంకోటి దాకా చిన్నప్పుడు నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనిపించుకుంటూ సిగ్గుపడలేదు అని హెబ్రీ 11:15 అంటే యాకోబు దేవుడిని అనిపించడం సిగ్గుపడలేదన్నా, నేనే తెలియపోతున్నాను అది దెబ్బలాడే అసలు పేరు నాకు నచ్చదా. నాన్నగారి పుస్తకం తేడాయే. అన్నగారు పంపించాడు, నాన్నగారు బాగా పెట్టించాడు. అక్కడ మామగారికి ఏమని ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. దెయ్యం చేసుకున్నాడు కానీ దాన్ని వదిలిపోసుకున్నాడు. ఇది క్యారెక్టర్ గుడి కట్టడం కట్టలేదు, దర్శనం వెళ్ళలేదు. నాకు యాకోబు క్యారెక్టర్ అంటే చాలా పాపం వచ్చాను. అబ్రహాం మీద గౌరవించాడు. ఇస్సాకు దగ్గర తిరిగిపోయింది. ఎవరో వచ్చి ఇప్పుడు మొత్తం పడిపోయింది. ఇంటికి వచ్చారు కాదు దుర్మార్గుడు. లేవి పుట్టినప్పుడు ఆ పేరు ఎందుకు పెట్టుకుని తెలుసా? ఇప్పుడైనా నా పెళ్లి నన్ను హత్తుకుంటాయి. ఇంకోటి పుట్టినప్పుడు ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడు. ఎంత నిరాదరణ గురైన భార్యను అర్థం చేసుకోండి. ఆ 9 నెలల కాలంలో కూడా భర్త యొక్క ప్రేమను అనుభవించలేదు అనమాట. లేదా ఇది అర్థం చేసుకోండి. కనీసం కన్సీవ్ అయినప్పుడు గర్భం రానాడి ఎదుగుతున్నప్పుడు ఇంత ప్రేమ కదా మనిషికి. ఆ రాగంతోనే దాసితో సరదా ఉండేవాడు అన్నమాట మనిషి. ఆ గుడారంలో లేయా గుడారం చదివినప్పుడల్లా నాకు అదొక వేదన గుడారం, దుఃఖ గుడారం, ఒంటరి గుడారం తెలుస్తూ ఉండేది. కనీసం కొడుకుని కన్నప్పుడు కనీసం నేను నా భర్తను ప్రేమిస్తున్నాను. ఏ భార్యకైనా బిడ్డ పుట్టగానే, కొడుకు పుట్టగానే భర్త మీద ఉన్న ప్రేమ కూడా కొడుకు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కొంతకాలం కొడుకే ప్రపంచం అయిపోతాడు. అందరినీ మర్చిపోతుంది. భర్త తిన్నాడా తెలియదు, సోయి ఉండదు, ఎవరు ఎడితే నామకారం అయిపోతుంటుంది. ఎవరికైనా మాతృత్వం ప్రేమ అలాగే ఉంటుంది. కానీ కొడుకు పుట్టినప్పుడు కొడుకు నాలాగా ఉన్నాడా, నాన్నలాగా ఉన్నాడా, పోలికలు చూసి ఎంత ఖాళీ కూడా లేదు. ఇప్పటికైనా మా ఆయన ప్రేమిస్తారేమో. ఆ క్యారెక్టర్ నచ్చదు. యాకోబు అంటే చేరారు. నేను చేసిన తప్పే అని అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. స్తోత్రం అనండి. 20 సంవత్సరాల్లో సుగంధ పేనానికి రోజు అవసరమే కదా. అన్నిటికన్నా కీలకమైన వివాహం కూడా మోసమే కదా. ఎవరినైతే చెప్పి ఎవరినైతాడా పొద్దులు తీసి మోసపోతే ఉంది. అనిపిస్తుంది లేదు. మా దేశం ఇదే కరెక్ట్. ఒక మంచి తండ్రిగా పెద్ద కూతురు పెళ్లి కూడా చిన్న కూతురు పెళ్లి గుర్తుందని ఏం మాట్లాడతారా అరవై అన్నాడు. ఊరందరూ గడ్డి మీరే కరెక్ట్ అన్నాడు. మేమే కరెక్ట్ అయితే ఓకే. దాన్ని మొహం చూసి కూడా కదా బయట నుంచి కూడా మాయ అలాగే మాయ నువ్వు కట్ట లోపలికి వెళ్ళి నువ్వు మోసం చెప్పినా కట్టాను నన్ను నిన్ను క్షమించను నేను.
తండ్రుల దగ్గర మా దగ్గర మర్యాద కూడా చాలా ఇంట్లోకి వెళ్ళి భార్య దగ్గర పడతారు తొమ్మిది. అయ్యో అలాగే అయ్యారు అయ్యో నీ చాలా బాగా చాలా ఇంట్లోకి వెళ్తా రే జాగ్రత్త మామూలుగా ఉండదు. మళ్ళీ సుఖలేదు, ప్రాణానికి నిద్ర లేదు. 20 సంవత్సరాలు నిద్ర లేదు. ఎంతోపోతే ఎక్కించలేదు అసలు నిద్ర. ఒక్క రాత్రి నిద్ర లేకపోతానే అసలు మనిషి ముఖం చూడకుండా ఓ పట్టపగలు నా దగ్గర అంటే నాకు తెలియదు. ఒక్క రాత్రి 20 సంవత్సరాలు నిద్ర లేదు మనిషికి. అన్ని ఫెయిల్యూర్స్, అన్ని నష్టాలే. కష్టపడి పని చేస్తాడు. 1000 రూపాయలు జీతం రావాలా, 100 రూపాయలు చూడ అంటే ఒక చచ్చిపోయింది కదా 900. ఆయన 1000 రూపాయలు వస్తుంది, 800 చేసేవాడు బయట 900 లాగేసేవాడు. ఎక్కడ సుఖం లేదు మేడానికి. ఇంట్లోకి వస్తే సంతోషం లేదు, పనులకి వెళ్తే సుఖం లేదు, జీతం వచ్చిన రోజు ఆనందం లేదు. బతుకల్లా దరిద్రమే. బాగా తెలిసి వచ్చినా చేసాడు. అయినా సరే నాకు భార్యను, దాసీను, పిల్లలను కలవు, పాడి పంటలను కలవు. అది మంచి ఉద్యోగం వస్తుంటే అన్నీ లాగేసి ఒక భార్య ఇటు పిల్లలు, ఒక భార్య ఇటు పిల్లలు, దాచీలు అందరి పోయి ఒక్కడి మిగిలిపోయారు. అందరూ ఉన్నాని ఒక్కడివే. వేదాంతం బాగా బోధపడింది. నీకు బుద్ధి ముందు వస్తే ఓకే, రప్పిద్దాం, లేకపోతే నీకు ఏది కావాలో తెచ్చుకో. నీకు వాక్య ప్రకారం బుద్ధి వచ్చేస్తే సూపరు. నీకు ఏమేమి తీసేస్తే అవుతుంది ఏమి తీసేస్తాను, ఇబ్బంది లేదు. అవన్నీ ఉండగానే బుద్ధి వస్తే సూపర్గా ఉంటుంది. నేను చెప్పే బోధ అది. ఒకటి లాగెత్తే కానీ బుద్ధి రాదు అనుకో, ఇబ్బంది ఏముంది, లాగెత్తాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, పెద్ద కష్టమే ఉండదు. కరెక్ట్గా లాగేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కోల్పోయింది కొన్ని ఈసారి ఇంకేమో లాగేకూడదు నాకు అనుకున్నాం అనుకో, చెప్పిన మాట ఇస్తే ఇంకా ఇచ్చేస్తున్నాడు ఎక్స్ట్రా. ఆయన దగ్గర ఇచ్చేసినప్పుడు ఆనందంగా ఉంటావా, లాగేసుకున్నప్పుడు బాగుంటుందా? తెలివితేటలు బతకాలి. మంచులందరూ స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే గుణపాఠం కరెక్ట్గా కుదిరిందో ఇక మొక్కలు ఎత్తారంటే దిగుతలేదు. స్తోత్రం చెప్పండి. తెల్లారిపోతుంది, దిగుతలేదు. లాగి పెట్టుకంటే కాలు ఇరిగిపోయింది, అయినా మారలేదు. చిన్నటికే ప్రార్థన మానేసాడు. ఇప్పుడు కాలు ఇరుగుతున్న ప్రార్థన మాత్రం. స్తోత్రం చెప్పారు. చిన్నటికే ప్రార్థన మానేసేవాడు. ఇప్పుడు అసలు మొత్తం శరీరం వ్యక్తికి ఏమండి మీరు ఆలోచించండి. ఒక ఎన్నిక తప్పు ఉంటే నొప్పి ఎలా ఉంటుందండి? అప్పుడు నొప్పి ఉంటుందా? తప్పుడు వచ్చిన దిద్దులో బయటకు వచ్చేసింది, డిస్లోకేట్ అయిపోయింది. ఆ పెయిన్ ఎంత బేపచ్చండి. అంత పెయిన్లో చేతి ఎలాగైనా అంటాయి. ఎవరికైనా మనవాడికి ఎలాగంటలా వచ్చేసుకోండి కాదు వదులుతలేదు. ఆగిపెట్టుతుంది, ఊడిపోయి వదులుతలేదు. ఏ కావాలరా 20 సంవత్సరాలు ఆశీర్వదించుతుంది. రకరకాలు ట్రై చేశాను, రాలేదు. నువ్వు ఆశీర్వదించేది అంటారు. నిద్రలు కూడా మానేసి ఓవర్ టైం డ్యూటీలు చేసిన సరిపోయినా నువ్వు ఇచ్చిపోయింది అంటారు. ప్రభు అన్నాడు, ముందు వచ్చిందా ఇప్పటికైనా అల్లా నువ్వు దేవుణ్ణి గెలిచావు. శభాష్. దేవుణ్ణి గెలవడం అంటే ఏంటి? నా మనసు గెలిచావు, నా అభిష్టాన్ని గెలిచావు, నా వరాన్ని గెలిచావు, నా ప్రేమను గెలుచుకున్నావు. వరాన్ని గెలిచావు. బుద్ధిహీనంగా తప్పులు నిర్ణయంతో చేసిన నష్టాలన్నీ ప్రార్థనతోనే సరిచేసుకున్నాడు. గతం నష్టి అయిపోయింది. ప్రార్థన సరిగ్గా చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకొని, తెలివి తక్కువ కంగారు నిర్ణయాలు తీసుకొని, చెప్పుతో కొట్టించుకొని అన్ని సాగులు తెచ్చావు. అయిపోయింది. ఇప్పటికైనా నాది తప్పే, నేను యాకోబునే, జరిగిపోయింది పొరపాటే. ఇక మీద నీ కాళ్ళు వదలను, నీ పాదాలు విడవను అనే సుదీర్ఘమైన తీవ్రమైన శ్రమలలో కూడా శరీరము కృషించుతున్నాను మాననంత తీవ్రమైన ప్రార్థన జీవితానికి అభ్యాసం చేసుకోగలిగితే నిన్ను మళ్ళీ లిస్టులో పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కక్కుర్తి పనులు, నీ కంగారు పనులు, నీ సొంత నిర్ణయాలు దేవుడి లిస్టులో నీ పేరు తీసేసి పోయో బయటికి. పట్టణంలో బతికే వెళ్ళి పేటకలు తీసుకున్నావు, దరిద్రం అయిపోయింది బతుకు నీకు. ఇప్పటికైనా అవి వదిలిపెట్టగలిగితే, ఆ అనుభవాలు, ఆ ఫలాలు విడిచిపెట్టగలిగితే, నీ పాదాలు తప్ప నీకు ఇంక శరణం లేదు అని అప్పగించుకోగలిగితే, సుదీర్ఘంగా ప్రార్థనలో గడపడం అభ్యాసం చేసుకోగలిగితే, కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడపడం నువ్వు ప్రాక్టీస్ చేస్తే, శరీరంలో నష్టమున్నను ప్రార్థన మాననంత సమర్పణలోకి వచ్చేస్తే నిన్ను మళ్ళీ లిస్టులో పెట్టుకుంటాడు. దేవుడు ప్రేమ గొప్పదే. ఛాన్స్ ఇస్తాడు. ఆమె అనండి. జరిగిపోయిన వ్యర్థం చేసిన కాలాన్ని వదిలిపెట్టి ప్రార్థన మీద సీరియస్గా తీర్మానం చేయి. ఇప్పుడు సీరియస్గా తీర్మానం చేయి. ప్రభువుని కనికరించి అంగీకరించి ఆశీర్వదిస్తాడు. ఆమె అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు యాకోబు, యాకోబు అబ్రహాము దేన్ని బట్టి? వాక్యానికి విలువించిన దాన్ని బట్టి.
ఇస్సాకు దేని బట్టి? సమర్పణ కలిగి ఉన్నందున, తండ్రుల పట్ల విపరీతమైన గౌరవం కలిగి అప్పగించుకున్నందున. యాకోబు కన్నీటి ప్రార్థనతో పాపాలను సరి చేసుకుని అప్పగించుకున్న కనుక అంగీకరించాడు. 4 యోధా. రూబేను గురించి పైన బోలుమందున్నారు, కింద బోలుమందున్నారు. యోధా ఎందుకు పెట్టుకున్నాడు? యోధా తన తమ్ముని ఆత్మ రక్షణ కొరకు తను పూట పడ్డాడు. చాలాసార్లు ఆ వాక్యం మనం చెప్పుకున్నాం. ఒక ఆత్మ అతన్ని కనుక క్షేమంగా నీ దగ్గరికి తేలేకపోతే నా ప్రాణం విచారణ చేసుకో అంటే అతని ప్రాణం బదులు నా ప్రాణం. ఒక ఆత్మ కొరకు ఈ కుటుంబం రక్షించకపోతే, ఈ గ్రామాన్ని రక్షించకపోతే, ఈ ప్రజలు రక్షించకపోతే వారి ప్రాణం బదులు నా ప్రాణం తీసుకోవచ్చు అనే అంతగా నువ్వు దేవుడికి ఒప్పన పడగలవా? ఒక్క ఆత్మ రక్షణ కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టడానికి సమర్పించుకునేటటువంటి పూట పడిన విధానాన్ని బట్టి దేవుడు మిగతా వాళ్ళందరికన్నా యోధాకి ప్లేస్ ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తున్నామండి, మరి మనం ఏం చేస్తామండి? అలా రక్షిస్తే అలాగే మేలు. విశ్వసించకపోతే నీకు కూడా లాస్ అయి గుర్తుపెట్టుకో. నువ్వేమనుకున్నావు? వాళ్ళు మానకపోతే ఆడికే లాస్ అనుకుంటున్నావు. నీకు కూడా లాస్ బాబు, నీకు అర్థమవుతుంది. అందుకనే ప్రాణాలకు తెగించాలి ఒక ఆత్మ రక్షించడానికి. చెప్పాను చాలాసార్లు, ప్రార్థన చేస్తున్నాం, మరి వాళ్ళ కర్మ అయ్యా వస్తే అలాగే మేలు, రాకపోతే నీకు కూడా లాసే అని గుర్తుపెట్టుకో. నీకు వచ్చే 2 కిలోమీటర్లు మిస్ అవుతాయి, 2 కుర్చీలు పోతాయి. నీకు అర్థమవుతలేదు. నీకు రావాల్సిన ఆధిక్యతలు చేసారిపోతాయి. అందుకని లైట్ తీసుకోవద్దు. ఒక ఆత్మ రక్షణ అంత కాస్ట్లీగా తీసుకోవాలి, అంత కాస్ట్లీగా తీసుకోవాలి. అందుకే ఉంటాడు. అతని ప్రాణం వచ్చి నా ప్రాణం లెక్క అడుగుతాడు. అది తేలేకపోతే నన్ను చంపేసి వాళ్ళ నాన్నగారు కాబడుకోరే అదేంట్రా ఆడు కొడుకే నువ్వు నా కొడుకునే ఆడవుతుంది నేను చంపేదంట్రా. సరే తీసుకెళ్ళి. ఈ రోజున ఒక ఆత్మ కొరకు పూట పడువారు ఎవరైనా ఉన్నారా? దేవుని ఇంట్లో అడుగుతారా? ఆమె నీకేం చదువు లేదు, జ్ఞానం లేదు, పెద్ద అభిషేకం లేదు, వరాలు లేవు, ఏమి లేదు. కొనొక్క ఆత్మ కోసం నా ప్రాణము పెట్టున్నంత ప్రయాస, ఆరాటం, తీవ్రత నీకు ఉంటే కనుక నేను ఖచ్చితంగా దేవుడిని దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని ఎంపికలో నేను ఉండాలి అన్నదే మన ఆశ. దాని కొరకు ధ్యానం చెప్పుకుంటూ పోతే సమయం అయిపోతుంది. కానీ మిట్లారా 2-3 మాటలు చెప్తాను మీకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోధా 4 పేర్లు చెప్పారు. 1 దేవుని మాట మీద అత్యంతమైన విశ్వాసం. 2 దేవునికి సమర్పించుకున్న జీవితం. 3 కన్నీటి ప్రార్థనతో దేవుని మనసును గెలిచిన వైనం. 4 ఒక ఆత్మ కోసం ప్రాణములు పూటపడే ఒక సమర్పణ. ఈ గాటిని బట్టి దేవుడు ఎక్కించుకుంటాడు. అదే మనం చదువుకున్న చూడండి, ఇంకొక 3 పేర్లు ఉన్నాయి. ఓకే, ఆ పేరు ఎవరి అంటే ఏమండి? తామారు, రాహాబు, రూతు. 3 ఆడవాళ్ళ పేర్లు ఇష్టం. దుర్మార్గులు పాపిష్టం చెప్పగలరు. బైబిల్లో పురుషునికే ప్రాధాన్యత ఉంది, స్త్రీలను తక్కువ చేస్తూ వస్తారు. అసలు సమానత విలువలు లేవు, పురుషాధిక్య సమాజానికి ఓటేసింది బైబిల్ అని బైబిల్ మీద దుష్ప్రచారం చేస్తున్న మోక్ష పాపిష్టి మనుషులు గోడుకున్నారు. యేసయ్య సమప్రాధాన్యం ఇచ్చినట్టు కొన్ని లక్షల రుజువులు ఉన్నాయి. అందులో ఒకటి స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు పురుషుడి స్త్రీ అని వ్యత్యాసంలే, అంత సమానమే అని మాట్లాడాడు దేవుడు. తన వంశావళిలో ఆడవాళ్ళకి ఎంత విలువించాడు తెలుసా? అంటే ఆడబ్రహ్మ తెచ్చుకొచ్చేవాళ్ళండి, మా ఇంట్లో కొంతకాలం పని చేశారండి అన్న లిస్టులో పెట్టలేదు. మా తల్లు అని పరిచయం చేశాడు. ఎంత గొప్ప! యేసు ప్రభు వారు స్వయంగా ఫలానా వ్యక్తి మా తల్లి గారి. ఎవరబ్బాయి బాబు నువ్వు? తామారు, రాహాబు, రూతు అన్నీ మా ఊళ్ళో అంట్లు గడుక్కునే ఒక వ్యక్తి పేరు చెప్పి నేను వాళ్ళ అబ్బాయిని అని కలెక్టర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు యేసు చెప్పాడు మీరు ఎంత విలువించాడంటే దేవుడు, ఎంత విలువించాడు. ఇంతగా తామారు ఎవరు? అంతగా తన తల్లుని చెబుతారు. ఫస్ట్ పేరు ఆడవాళ్ళలో ఫస్ట్ పేరు అవుతుంది. అంత ఫిట్నెస్ కొట్టి అంత సూపర్ క్యారెక్టర్ అవుతుంది. ఆమె క్యారెక్టర్ను స్టడీ చేయి. యోధా యొక్క కోడలు, ఆమె దగ్గర సూపర్ మెచ్చుకోవడానికి అమ్మా ఏం మనిషి అండి అని చెప్పడానికి పనికొచ్చే క్వాలిఫికేషన్ ఏమీ లేవు.
నా గట్టి నీతి ముందరలే అనిపించింది అంతే. యోధ అంతకన్నా పెద్ద క్వాలిటీ ఏమి లేదు. ఎందుకు జరిగింది అలాగా? ఎందుకు ఎప్పుడు చేశాడంటే, ఆమె పెళ్లి చేసుకున్న కొంతకాలానికి భర్త చనిపోయాడు. ఆమె తల్లిగా అవునట్లు తనకు భర్త ధర్మము జరిపించవలసిన వ్యక్తి ఆమె చేతికి అప్పగించబడినప్పుడు ఆ వ్యక్తి ఆమెను మోసం చేసి ఆమె తల్లి కాకుండా కుట్రపూరితంగా పాపిష్టి పనులు చేశాడు. భర్త చనిపోవటంలో ఏం పాత్ర ఉంటుందా? అన్యాయం అయిపోయింది. ఈమెను కనీసం తల్లి చేసి ఆమెకు వృద్ధాప్యంలో ఆదరణ కలిగించినందుకు భర్త ధర్మము జరిపించవలసిన వ్యక్తి దారుణంగా ఆమెను మూడో కంటికి తెలియకుండా, ప్రపంచానికి తెలియకుండా అన్యాయంగా ఆమెను దగా చేస్తూ వస్తున్నాడు. చివరికి మాకు సంబంధం లేనట్టు పుట్టింటికి పంపించేసిన పరిస్థితి. దేవుడు ఆమె దుఃఖాన్ని చూసింది. ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటో, కుట్రేంటో అమ్మకి ఎలా చెప్పుద్ది, నాన్నకి ఎలా చెప్పుద్ది, ఏంటో పరిస్థితి. ఆ గదిలో ప్రవేశిస్తుంటే దేవుడు చూశాడు. కొడుకు చనిపోయాడు, మరొక కొడుకు మోసం చేశాడు, కోడలు దుఃఖంతో పుట్టింటికి వెళ్ళిపోతుంది. అడ్డుపడాల్సిన యోగాన్ని నిష్క్రియాపూర్వకం చేస్తున్నాడు. ఎవరి వలన కూడా ఈ అమ్మాయికి న్యాయం దొరకలేదు. పాపం, నేనన్నా ఈ బిడ్డకి న్యాయం చేయాలని మహాదేవుడు, మహోన్నతుడు, సృష్టికర్త, వాక్య స్వరూపక దేవుడు, పురుషుని బీజంలో వచ్చిన వాడు కాదు కదా యేసు ప్రభు, వాక్య స్వరూపుడు. ఆయన మహిమతో ఆ వాక్య శరీరం దాల్చి గర్భంలో ప్రవేశించాడు. ఆమెను తల్లిని చేయాలని ఇష్టపడి ఆమె గర్భంలో శిశువుగా యేసు ప్రభు ప్రవేశించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మనుషులందరూ పుట్టినట్టుగా చేయడానికి ఇష్టపడలేదు. ఆమెకు తల్లి హోదా ఇచ్చి సమాజంలో నిలబెట్టాలని దేవుడు ఆలోచించి ఆమెను తన తల్లుల జాబితాలో చేర్చుకున్నాడు. ఆమెకు ప్రత్యేక యోగ్యత, అర్హత, గొప్పతనం ఏమీ లేదు. అన్యాయం అయిపోయిన బిడ్డ, నేను న్యాయం చేయాలి, ఆ బిడ్డకు గౌరవాన్ని ఇవ్వాలని మా తల్లి అని చెప్పుకోవడం. ఆమె తక్కువ చూపు చూసే వాళ్ళందరూ కూడా యేసుబాబు వచ్చి ఆ కామారు మా అమ్మగారు అంటే మనం గబుక్కుగా మాట్లాడాం, చీపుగా మాట్లాడేసాం, గబుక్కుని మొత్తం మాట్లాడేసాం. మొబైల్ యేసుబాబు మాట్లాడలేదా? సమాజంలో ఎక్కర్లేదు గౌరవం. యేసు ప్రభు వారు భక్తి జీవితపు క్వాలిటీని బట్టి మాత్రమే జనాలను ఆశీర్వదించలేదండి. అనాథలుగా అన్యాయం చేయబడిన వారి జీవితాన్ని ఆదరించుటకు కూడా, గౌరవించుటకు కూడా తన కోవిడ్ చేర్చుకున్న ప్రేమమూర్తి మరొక ఇంత ఆదర్శం ఎవరు చూపించగలరండి? ఆయన ప్రేమ తెలియక గబుక్కుని మాట్లాడతారు కదండి ఎవరైనా. ఆయన ప్రేమ అర్థమైతే ఒక మాట మాట్లాడడం కన్నీరు పైన కళ్ళు అడగాలి. ఒక అన్యాయమైన జీవితానికి విలువ ఇవ్వాలి అన్న కారణంతో తామాన్ని ఆ లైన్లో పెట్టుకున్నాడు, ఆ లిస్టులో పెట్టుకున్నాడు. అది తామారు కూడా పెద్ద క్వాలిటీస్ ఏముంటాయి కనుక తెలివితేటలు తప్ప అంతకన్నా సూపర్ క్వాలిటీస్ ఏమి లేవు. కానీ అన్యాయం అయిపోయింది బిడ్డ బాబు, తన జీవితానికి విలువ ఇవ్వాలి అని సంకల్పించాడు. ఆ తర్వాత రాహాబు ఎవరు? పచ్చి వేశ్య. తన జీవితం అంతా ఎరుకో పట్టణపు ప్రాకారం మీద ఉండి ఆ మార్గం వచ్చి పోతున్న వరకు భయంకరమైనటువంటి పాపం చేస్తున్న ఒక అసహ్యకరమైనది. ఆమె హృదయం పాపంతో నిండిపోయింది, పాపాన్ని కోరుకుంటుంది, పాపంకై పరితపిస్తుంది. అలాంటి పాపిష్టి హృదయం దేవుడు చేసిన కార్యాల గురించి వినింది. ఐగుప్తీయుల ఎదుట ఎర్ర సముద్రంలో పాయలు చేసిన అద్భుతాన్ని వినింది. ఆ అద్భుతాన్ని విని తన ప్రజల కోసం ఏమైనా చేసే, ఎంతైనా చేసే ఆ మహత్తుని గురించి విని పిచ్చెక్కిపోయి ఇలాంటి దేవుని కొరకు బ్రతకాలి, నా శరీరం కోసం, సుఖం కోసం బతకూడదు అనిపించి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసింది. అలాంటిది నేను పాపినే, నేను నీచమైన వ్యక్తినే, కానీ ఆ గుండె కరిగిపోయింది. అది నేర్పడాను. దేవునికి భయపడే పరిశుద్ధుల్ని, దైవజనులను సన్మానించే వారి కోసం ప్రాణాలకు తెగించే ఒక సందర్భంలోకి వచ్చేసాను. ఎంత అద్భుతం! ఎప్పుడైతే ఆయన అవగాహన వచ్చిందో వెంటనే చేసిన మొదటి ప్రార్థన, నన్ను కాపాడని దీవించు.
నా తల్లి ఇంటి వారు, తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములు చాలా ఆనందంగా రక్షించబడాలని వారి కొరికిన భారంతో ప్రార్థన స్టార్ట్ చేసేసి అంతమందిని తన ఇంటి మీద పెట్టుకొని తెచ్చుకొని ఇంతమంది వస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, మాకు ఫ్రీగా ఉంటుందని అక్కడ తన ఇంట్లో అంతమందికి ఆశ్రయం ఇచ్చింది. ఇబ్బందిగా ఉండదు, అంతమంది ఒక మెది మీదకి వచ్చేస్తే ఆ రిస్కును భరించింది, ఆ ఖర్చును భరించింది, ఆ తిండి ఎట్టింది, అన్ని బాధలు పడింది. వీళ్ళు రక్షించబడించాలి. ఎప్పుడైతే ప్రభువుని ఎరిగిందో, తన హృదయంలో మారుమనసు వచ్చిందో, ఇక తన కష్టం, తన ఖర్చు, తన ప్రయాస కొన్ని ఆత్మ రక్షణ కొరకు ఇంకేమీ లేదండి. ఆమె ప్రార్థన ఆత్మరక్షణే, ఆమె ఖర్చు ఆత్మరక్షణే, తన ఇల్లు ఆత్మరక్షణ కోసమే. ఎప్పుడైతే పాపాలు వదిలిపెట్టి దేవుని బిడ్డగా మారిపోయిందో అప్పుడు మొదలుకొని ఆత్మల రక్షణ తప్ప ఇంకొక వ్యాపకమైన వ్యక్తిగా మారిపోయింది. దేవుడు తెచ్చి అవకాశంలో పెట్టుకుంటారు. రాహాబు తల్లి ఎవరంటే ఎంత గౌరవం వచ్చేసింది జీవితం. వృద్ధం ఎవరు? ఒక మోయాబు స్త్రీ, ఒక మోయాబు స్త్రీ, శపితమైన ప్రాంతం. ఆ మోయాబులను ఎవరు చేసుకోమన్నారు బాబు, చిచ్చి దరిద్రం అని చెప్పాడు దేవుడు. అలాంటి ఫ్యామిలీ, అలాంటి దేశం, అక్కడి నుంచి వచ్చిన విగ్రహారాధికురాలు అయినా నిజ దేవుని తెలుసుకున్న ఒక పాయింట్ బట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆరాటం కానీ, ఇంటికి వెళ్ళిపోవాలని కానీ, సుఖపడాలని కానీ, తన తోటి కోడలతో పాటు ఏకీభించాలనిపించాల. నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదమ్మా, ఏం తింటానో నాకే తెలియదమ్మా, అసలు నాకు ఈ ఆహారం కూడా లేదమ్మా, నా వెనకాల వస్తే నీ ఎవరి జీవితం నాశనం అయిపోద్దమ్మా, ఎండిన మోడు నేను, నా దగ్గర ఎందుకు తల్లి, వెళ్ళిపోమ్మా, మీ నాన్నగారు నీకు అన్యాయం చేయలే, ఏదైనా జీవితం మళ్ళీ చిగురుచ్చుదిలేమ్మా, వెళ్ళిపోమని బతినట్టు కూడా నాకు దేవుడు దొరికాడు. చాలా యవ్వన ప్రాయంలో ఇలా ఉండిపోతాను. నాకు వివాహం అక్కర్లా, నాకేం సుఖం అక్కర్లా, నేను మళ్ళీ వెనక్కి వెళ్తే దేవుడు తెలిసి వస్తుంది. ఆ విగ్రహం చేయాలి, వాళ్ళ దాంట్లో కలిసిపోవాలి, వాళ్ళ ప్రకారం పెళ్లి చేస్తారు, అంతేమే జరుగుతాయి. నాకు వదిలే ఇలా మోడుగానైనా మిగిలిపోతాను, కానీ నాకు కనీసం సుఖం నాకు అక్కడ లేదు. ఇలాగే చచ్చిపోతాను, నీ దేవుడితోనే ఉంటారు, నీ సంఘంతో ఉంటారు, నీతో సహవాసం చేస్తారు, ఇలాగే చచ్చిపోతాను. అక్కడ అంటాడు, నీవు నీ అత్తతో చేసింది నేను చూశాను. ఏం చేసింది? నిబంధన. ప్రాణమైన మరణమైన దేవుడితోనే ఆ నిబంధన చూసి ఇలాంటి నిబంధన కలిగిన వారు మన టీంలో ఉండాలనుకుంటున్నాయి. యేసుక్రీస్తు వంశావళి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే యేసయ్య లోకంలో రావడానికి ఇన్ని కోట్ల మంది నుంచి కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికైనా కొన్ని జీవితాలకి రక్షణ రావాలి, కొన్ని కుటుంబాలకి వాక్యం వెళ్ళాలి, కొన్ని గ్రామాలు రక్షించబడాలి. వారికి యేసు ప్రభు ఎవరి ద్వారా వెళ్ళాలి? నీ ద్వారా, నీ ద్వారా, నీ ద్వారా. నువ్వే ఒక పాత్రగా యేసు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. నిన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకోవాలి. నిన్ను ఎంపిక చేసుకోవాలంటే, దేవుడి చాయిస్ నీ మీద ఉండాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. 7 అనుభవాలు ఈ వారంతో ధ్యానం చేద్దాం. ఒక్కొక్క కేటగిరీ గురించి ధ్యానం చేద్దాం. ఆ అనుభవాలకు రావడానికి ప్రయాసపడదాం. మన ద్వారా కూడా రక్షకుడు పితరు కలుగుతాడు. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరూ కూడా మోకరిద్దాం, చేతులు దిద్దాము. కొద్దిసేపు ప్రభు నామాన్ని స్తుతులు స్తోత్రాలు చేద్దాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర ప్రార్థన. మీకు మీ మనసులో ఏముంది ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా చక్కగా స్వరమెత్తి ప్రభు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.
నన్ను చూసి ఎంపిక చేసుకుని నా దగ్గర ఏమర్చడం ఉంది? నా మాటల్లో పరిశుద్ధత ఉందా? నా చూపులో పరిశుద్ధత ఉందా? నా హృదయంలో పరిశుద్ధత ఉందా? దేవుడు కోరుకున్న సరిపడే క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయా? దేవునికి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాములాగా దేవుని వాక్యాన్ని ప్రేమించి అప్పగించిన గురువు నీకుంటే, ఇస్సాకు లాంటి సమర్పణ నీకుంటే, యాకోబు లాంటి కన్నీటి ప్రార్థన నీకు వస్తే, యూదవని ఒక ఆత్మ కోసం పూటపడే విధానం నీకు వస్తే, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అన్యాయం చేయబడిన జీవితాన్ని, ఆత్మల బాధ కలిగిన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన విషయాలను ప్రేమించి నిబంధన చేసేవారిని దేవుడు తన ఎప్పుడో పెట్టుకున్నాడు. నేను అలా జీవించాలని తీర్మానం చేసుకోండి. ఒక మంచి తీర్మానం మీకు రాత్రులు పరిశుద్ధుడా మహోన్నతుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా, ఈ ప్రోత్సాహంగా సన్నిధిలో చేరి ప్రార్థించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపకైన వందనాలు స్తోత్రాలు. మా ప్రియులే, మా బిడ్డలు ఎంతో మంది మీ సన్నిధిలో ఎదురు నాకు కనబడుతుందేదయ్యా. అయ్యా, మీరు మాకైతే ఇటు గొప్ప ధన్యతను అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రియులందరినీ కనికరించి వారికి నీటి కృప దయచేయమని ప్రార్థన తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు 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 స్వామి. వాక్యమై ఉన్న దేవా, నీవు మాకు ప్రత్యక్షపరుచుకుంటున్నందుకు వందనాలు స్వామి. మమ్మల్ని దర్శించుతున్నందుకు వందనాలు అయ్యా. బ్రతికించే నీ మాటలను మాకు అనుగ్రహించుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. ప్రభువా, నీ ఎంపికను గురించి నాయన అయ్యా తేటగా ఈ దినమున మాకు నేర్పావు నాయన, మాతో మాట్లాడావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము నీ ఎంపికలో ఉండునట్లుగా, నీ కృప పొందునట్లుగా స్వామి నీకు స్తోత్రాలు. మేము ఎలాగున బ్రతకాలు నాయన అయ్యా, మా స్థితి ఎలాగున ఉండాలో అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని మేము సరి చేసుకున్నట్లుగా, నీ కృప పొందునట్లుగా, నీ దృష్టిలో మేము పడునట్లుగా స్వామి, నీ ఎంపికలోనికి వచ్చినట్లుగా నాయన తేటగా నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో నాయన మేమైతే స్వామి ఏది ఎంపిక చేసినను నాయన అయ్యా మాకు ఎంపుగా కనబడినది, శ్రేష్టమైన దానిని మేము ఎంపిక చేస్తాము. కానీ ప్రభువా నీకు స్తోత్రాలు. నీవు నాయన నీకు వందనాలయ్యా. అయ్యా పైకి కనబడు రూపమును కాక స్వామి, అంతరంగమును ఎరిగిన వాడవై స్వామి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అత్యల్పులను నాయన తృణీకరింపబడిన వారిని, అన్యాయము చేయబడిన వారిని స్వామి అయ్యా నీకు స్తోత్రాలు. నీపై మనస్సు నిలిపి ఉన్న వారిని నాయన నీవెంపిక చేసుకున్నావు స్వామి నీకు స్తోత్రాలు. ఆ మనస్సు కలిగిన వారముగా బ్రతుకుటకు కృపనివ్వమని ప్రార్థన చేస్తూ, అదే సమయంలో నీ ఎంపికకు మేము సరిపడినట్లుగా తండ్రి నీవు మమ్మలను చూచినప్పుడు స్వామి అయ్యా మమ్మల్ని ఎంపిక చేసుకునే స్థితిలో మేము ఉండునట్లుగా మమ్మల్ని మేము మలచుకొనుటకు కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అబ్రహాముని వాక్యమును అమితముగా ప్రేమించాడయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్య ప్రకారముగా నడుచుకున్నాడు, తన జీవితాన్ని మలచుకున్నాడు స్వామి. ప్రభువా కృప మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాను స్వామి. వాక్యమై ఉన్న దేవా నీవు మాతో మాట్లాడుతూ ఉండగా స్వామి మాట్లాడిన ప్రతి మాటకు మేము లోబడినట్లుగా, వాక్యమును ప్రేమించిన వారమై అప్పగించుకున్నట్లుగా, వాక్య ప్రకారమే జీవించినట్లుగా స్వామి నడుచుకున్నట్లుగా, నీ కృప పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇస్సాకు నాయన మంచి సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు అయ్యా. నాయన నీకు స్తోత్రాలు. అలాగున
అలాంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏదో ఒక సమయంలో కాదయ్యా, నిత్యం అలాంటి సమర్పణతో, అలాంటి నాయన గౌరవముతో, విధేయతతో అప్పగించుకున్న వారమై మేము బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. యాకోబు తన యొక్క ఇష్టము వచ్చినట్లు తన జీవితంలో బ్రతికాడు స్వామి. కానీ ఆయన ఒక దినమున గ్రహించిన వాడై పశ్చాత్తాపడిన వాడే స్వామి. నీ పాదములను పట్టుకొని బ్రతికిలాడాడయ్యా. కన్నీళ్లతో నీ పాదములను పట్టుకొని నాయన నీవు ఆశీర్వదించు వరకు నిన్ను విడువనని స్వామి నీ సన్నిధిలో మొర్ర పెట్టినట్లుగా ఆ కన్నీటి ప్రార్థనాత్మను మాకును దయచేయండి. అతి పశ్చాత్తాపముతో స్వామి అయ్యా మరలా నీవు దర్శించు వరకు, నీవు ఆశీర్వదించు వరకు, నీవు కనికరించు వరకు, నీవు మాట్లాడు వరకు స్వామి తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధి విడువని, నీ పాదములు విడువని కన్నీటి ప్రార్థనలు మీరు మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపుమని వేడుకుంటున్నాను స్వామి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన యేసయ్యా కనికరించండి. యూదా స్వామి నీకు స్తోత్రాలు. అయ్యా ఒక ఆత్మ కొరకై తన ప్రాణమును అర్పించకుండా సిద్ధపడ్డాడయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మల కొరకై, మా స్వజనుల కొరకై అయ్యా పూట పడే స్థితిని మాకు దయచేయండి. అయ్యా అతి స్థితిని మాకు అనుగ్రహించి మరి వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు. అలాంటి వారిని నీవు ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉండగా ఈ దినము నా సమర్పణలోనికి నడిపించండి అయ్యా. అతి యోగ్యతను మాకు ఇవ్వండి నాయన. అతి మనస్సును మాకు దయచేయండి అయ్యా. నశించు ఆత్మల పట్ల భారమును దయచేయమని వేడుతున్నాను. అవసరమైతే ప్రాణములనైనా అర్పించగలిగిన సమర్పణను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపుమని వేడుకుంటున్నాను స్వామి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్యాయము చేయబడిన, తృణీకరించబడిన ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. తామారు నీవు ఎంపిక చేసుకున్నావయ్యా, నీవు దృష్టి ఉంచావు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగునడే ప్రభువా తన స్వజనులందరి రక్షణ కొరకై తాను రక్షణ పొంది అయ్యా పాపములు విడిచి తండ్రి నాయన ప్రయాసపడిన రాహబును నీవు కోరుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోరుకున్నా, ఆత్మ విషయాలపై నాయన ఆసక్తిని కలిగి ఉన్నాను. ఆత్మ సంబంధులతో నిబంధనలు చేసిన స్వామి రూతును నీవు కోరుకున్నావయ్యా. అయ్యా వారి జీవితాలు భయంకరమైనవి, లోకములోని వారయ్యా, చీకటిలోని వారు, శపితమైన ప్రాంతంలోని వారు ప్రభువానికి స్తోత్రాలు స్వామి. ఏ మాత్రము ఎవరు ఇష్టపడని ఎన్నిక చేయబడని బ్రతుకులు వారికి కాదు. నీవు వారి మీద దృష్టి నిలిపావు. వారి మనస్సు ఎరిగిన వారి ఎరిగిన వాడవై వారిని నీవు కోరుకున్నావు స్వామి. వారి నుండి లోకమునకు నీవు కనుపరుచుకున్నకి ఇష్టపడ్డావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ఆ స్థితిలో ఎవరు ఉన్నను, అలాంటి మనస్సుతో ఎవరు ఉన్నను వారిని కూడా నీవు ఇష్టపడుతూ వారిలో నుండి లోకమునకు నీవు ప్రత్యక్షపరచుకున్నటకు ఆశపడుతూ ఉండగా అలాంటి మనస్సుతో బ్రతుకుటకు, అలాంటి సమర్పణతో బ్రతుకుటకు, ఆత్మల రక్షణకై ఆశలు కలిగిన వారై ప్రాకులాడుతూ బ్రతుకున్నట్లుగా, ప్రార్థించు వారుగా బ్రతుకున్నట్లుగా నీ కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. లోకాశలను విడిచి ప్రభు ఆత్మ ప్రయోజనాలను వదిలి సుఖ సంతోషాలను విడిచి ప్రభు ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కోరుకొని నిబంధనలో నిలచు మనస్సునివ్వమని, శ్రేష్టమైన పర సంబంధమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునే కృపనివ్వమని వేడుకుంటున్నాను. ఈ స్థితిలోనికి ప్రతి వారిని మీరు నడిపించండి అయ్యా. ఈ 7 వ్యక్తుల జీవితాన్ని అనుసరించి నడిచి నీ ఎంపికకు సరిపోనట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొనుటకయ్యా, చెక్కుకొనుటకు నాయన, మాలో చూకొనుటకు నాయన నీ కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్య ప్రకారముగా తమ జీవితంలో అప్పగించుకుంటకు, తమను తాము సరి చేసుకుని మాలోచుకుంటకు
ఇష్టపడిన ప్రార్థించిన ప్రతి బిడ్డకును ఆ కృప దయచేయమని వేడుతున్నాను. ఈ వాక్యం ప్రతి వారం తరంగములలో స్థిరపరచి ఫలింపులోనికి రానివ్వమని ప్రార్థన చేస్తూ మహిమను నీకు ఆరోపించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థనకు తగిన జవాబు ప్రభు అనుగ్రహించినట్లు చేతులకి స్తోత్రం చెల్లిద్దాం.